ఏపీజే అబ్దుల్ కలాం. ఈ పేరు వినగానే భారతీయుల గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఒక శాస్త్రవేత్తగా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, ఒక రాష్ట్రపతిగా, వీటన్నిటికీ మించి విలువలతో కూడిన ఒక గొప్ప మనసున్న మనిషిగా అబ్దుల్ కలాం భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరీ ముఖ్యంగా ఒక చిన్న ఊరిలో ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి భారతదేశ అత్యున్నత పదవి చేపట్టడం వరకు అబ్దుల్ కలాం జీవిత ప్రయాణం ట్రూలీ ఇన్స్పైరింగ్. అయితే కలాం తన జీవితంలో ఎన్నో ఘనతలు సాధించుండొచ్చు, ఎన్నో అవార్డులు పొందుండొచ్చు. కానీ ఆయనకు కూడా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయని మీకు తెలుసా? వాటి వల్ల ఆయన బాధపడిన సందర్భాలున్నాయని మీకు తెలుసా? వాటి నుంచి ఆయన ఎలా బయటపడ్డారో మీకు తెలుసా? అబ్దుల్ కలాంని చూసి స్ఫూర్తి పొందే వారందరూ ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే వీటితో పాటు అసలు అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారు, నలుగురిని ఇన్స్పైర్ చేసే ఆయన వ్యక్తిత్వం వెనుకున్న అసలు కారణమేంటి, కలాం అనే శిల్పాన్ని మానవత్వం విలువలతో చెక్కిన గురువులెవరు వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ చాలా ఇన్స్పైరింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మనిషి జీవితంలో బాల్యం అనేది చాలా ముఖ్యమైంది. చైల్డ్హుడ్ విల్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. ఏపీజే అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తి అవడానికి కారణం ఆయన బాల్యమని చెప్పాలి. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన తల్లిదండ్రుల పేర్లు జైనులాబ్దీన్, ఆషియమ్మ. వారి దగ్గర పెద్దగా ఆస్తులు లేకపోవచ్చు, కానీ వెలకట్టలేనంత విశాల హృదయం వారి సొంతం. కులాలు మతాలకు సంబంధం లేకుండా ఆకలితో ఇంటి ముంగిట నిలబడే వారందరికీ ఆషియమ్మ భోజనం పెట్టేవారు. అబ్దుల్ కలాం జీవితంలో తండ్రి జైనులాబ్దీన్ పాత్ర చాలా కీలకం. ఆయన ఒక స్పిరిచువల్ పర్సన్. ఆయనే కలాంకి జీవితంలోని మంచి చెళ్ళు, కష్టనష్టాలు, సుఖ దుఃఖాలకు సంబంధించి ఎన్నో విలువైన పాఠాలు నేర్పించారు. అబ్దుల్ కలాం బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన వ్యక్తిత్వాన్ని షేప్ చేశాయి. వాటి గురించి తెలుసుకుంటే ఇండియాని యూనిటీ ఇన్ డైవర్సిటీగా ఎందుకు పొగుడతారో మనకు అర్థం అవుతుంది. రామేశ్వరం అంటే ముందుగా గుర్తొచ్చేది శివుడి ఆలయం. కానీ ఆలయం చుట్టుపక్కల హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉండేవారు. ఒక పక్క గుళ్ళో నుంచి మంత్రాలు వినిపిస్తూ ఉంటే ఇంకో పక్క మసీదు నుంచి ప్రేయర్స్ వినిపించేవి. అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అంతేకాదు, కలాం తండ్రి జైనులాబ్దీన్ అప్పటి రామేశ్వర ఆలయంలోని ప్రధాన అర్చకుడు పక్షి లక్ష్మణ శాస్త్రి మంచి స్నేహితులు. ఒకరి మతానికి ఒకరు గౌరవాన్నిస్తూ బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. రామేశ్వరంలోని రామతీర్థం చెరువులో ప్రతి ఏటా శ్రీరామ కళ్యాణం జరిగేది. చెరువులోని మండపం వద్దకు గుడి నుంచి విగ్రహాలను తీసుకువెళ్లేవారు. దానికోసం ముస్లిం మతస్థులైన కలాం కుటుంబ సభ్యులు బోట్లు ఏర్పాటు చేసేవారు. అంతేకాదు, రాముడి గురించి, రామాయణం గురించి అమ్మ నానమ్మ చెప్పే కథలు వింటూ అబ్దుల్ కలాం పెరిగారు. రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో కలాం చదువుకున్నారు. ఆయన స్నేహితులు కూడా ఆర్థడాక్స్ హిందూ కుటుంబం నుంచి వచ్చినవారే. మతాల మధ్య ఉన్న భేదం వీరిని ఎప్పుడూ విడదీయలేదు. అయితే కలాం 5వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఒక కొత్త టీచర్ స్కూల్లో చేరారు. క్యాప్ వేసుకున్న కలాంని, జంధ్యం వేసుకున్న రామనాథ శాస్త్రి పక్కపక్కనే కూర్చుని ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయారు. కలాంని లేపి వెనక కూర్చోమని పంపించేశారు. రామనాథ శాస్త్రి చాలా బాధపడ్డాడు. ఈ రామనాథ శాస్త్రి రామేశ్వర ఆలయ ప్రధాన పూజారి కుమారుడు. స్కూల్లో జరిగిన విషయాన్ని రామనాథ శాస్త్రి తన తండ్రికి చెప్పాడు. ఆయన వెంటనే ఆ టీచర్ని పిలిపించి మందలించాడు. కల్మషం లేని పిల్లల్లో మతాల పట్ల ద్వేషాన్ని నాటొద్దని హెచ్చరించారు. గ్రేట్ కదా! కలాంకి శివసుబ్రహ్మణ్య అయ్యర్ అనే సైన్స్ టీచర్ ఉండేవారు. ఆయన భార్య ఆర్థడాక్స్ బ్రాహ్మిన్స్. కానీ అయ్యర్కి లిబరల్, సెక్యులర్ థాట్స్ ఉండేవి. ఓసారి ఇంటికి భోజనానికి రావాలని అయ్యర్ పిలవడంతో కలాం వెళ్లారు. ముస్లిం బాలుడికి వంటగదిలో భోజనం పెట్టాలా? నేను పెట్టను అని అయ్యర్ భార్య తేల్చి చెప్పారు. కానీ ఆ సైన్స్ టీచర్ మాత్రం తన సొంత చేతులతో కలాంకి భోజనం పెట్టారు. వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటే చాలా అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని పట్టించుకోకూడదు అని నాడు సైన్స్ టీచర్ అన్న మాటలు కలాం మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇక అబ్దుల్ కలాం అంటే పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అంటారు. ఇంతకీ కలాం అసలు న్యూస్ పేపర్స్ ని ఎందుకు విక్రయించేవారో మీకు తెలుసా? కలాంకి ఒక బంధువు ఉండేవారు. ఆయన పేరు సంసుద్దీన్. అప్పట్లో రామేశ్వరం మొత్తానికి ఆయనే ఏకైక న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్. ప్రతిరోజు ఉదయం పంబన్ నుంచి వచ్చే రైల్లో రామేశ్వరానికి పేపర్లు వచ్చేవి. వాటిని తీసుకుని 1000కి పైగా ఇళ్లల్లో ఆయన పేపర్ వేసేవారు. అయితే 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత భారత్లో పరిస్థితులు మారిపోయాయి. పంబన్ నుంచి వచ్చే రైలు రామేశ్వరంలో ఆగకూడదని ఆర్డర్లొచ్చాయి. ఫలితంగా న్యూస్ పేపర్ బండిళ్లను రైళ్లలో నుంచి ప్లాట్ఫామ్ మీదకి పడేసేవారు. వాటిని తీసుకుని ఆర్డర్లో పెట్టి విక్రయించేసరికి సంసుద్దీన్కి చాలా సమయం పట్టేది. ఇంకో మనిషి సాయం కావాల్సి వచ్చింది. అలా
సంసుద్దీన్ పేపర్స్ ని కలాం విక్రయించడం మొదలుపెట్టారు. దానికి ఆయన జీతం కూడా తీసుకునేవారు. రాష్ట్రపతి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఈ విషయాన్ని కలాం గుర్తు తెచ్చుకునేవారు. మొదటి జీతాన్ని చూసి చాలా గర్వపడినట్టు చెప్పేవారు. మరి మీ ఫస్ట్ శాలరీ కథేంటి? కామెంట్ చేయండి. 15 ఏళ్ల వయసులో చదువు కోసం అబ్దుల్ కలాం రామేశ్వరాన్ని విడిచిపెట్టి రామనాథపురానికి వెళ్లాల్సొచ్చింది. అక్కడి షవార్ట్స్ హై స్కూల్లో ఆయన చేరారు. ఆ సమయంలోనే తన జీవితాన్ని ప్రభావితం చేసిన టీచర్ అయ్యదురై సోల్మన్ ని కలాం కలిశారు. మీరందరూ ప్రత్యేకం, మీ విలువను మీరు గుర్తించండి అంటూ విద్యార్థుల్లో సోల్మన్ ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. జీవితంలో ఏదైనా అవ్వాలన్నా, ఏదైనా సాధించాలన్నా ముందు మనలో డిజైర్ అనే ఫైర్ ఉండాలని, మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని మనం బలంగా నమ్మాలని చెప్పేవారు. ఈ మాటలు అబ్దుల్ కలాంని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. చిన్నప్పటి నుంచి కలాంకి ఫ్లయింగ్ అంటే చాలా ఇష్టం. ఆకాశమన్నా, ఆకాశంలోని అంతు చిక్కని విషయాలన్నా ఆయనకిష్టం. గాల్లో హాయిగా విహరించే పక్షులను చూస్తూ పెరిగారు. ఎప్పటికైనా తాను కూడా ఆకాశంలో ఎగరాలని కలలు కనేవారు. కానీ ఎక్కడో చిన్న సందేహం, నా వల్ల అవుతుందా అన్న డౌట్. కానీ సోల్మన్ మాటలు విన్న తర్వాత కలాం తన ట్రూ పొటెన్షియల్ ని గుర్తించారు. ఏ ఆస్తులు లేని, ఎలాంటి చదువు లేని వారికి పుట్టిన ఓ సాధారణ బాలుడు కూడా కలలు కనొచ్చు, ఆ డ్రీమ్స్ ని నిజం చేసుకోవచ్చు అని కలాంకి అర్థమైంది. హై స్కూల్ నుంచి బయటకొచ్చేసరికి ఆయనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. హై స్కూల్ తర్వాత 1950లో ట్రీచీలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్లో కలాం చేరారు. అక్కడే ఆయనకి ఇంగ్లీష్ లిటరేచర్స్ పరిచయం అయ్యింది. పుస్తకాలు చదవడం హాబీగా మారింది. తన ఫిజిక్స్ టీచర్ చెప్పే పాఠాలతో సైన్స్ పై కలాంకి ఇంకా ప్రేమ పెరిగింది. సైన్స్ ని స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్ కి, సెల్ఫ్ రియలైజేషన్ కి ఒక మార్గంగా చూడడం మొదలుపెట్టారు. ఇంటర్ తర్వాత అదే సెయింట్ జోసెఫ్ కాలేజ్లో బీఎస్సీ డిగ్రీలో కలాం చేరారు. డిగ్రీ తీసుకుని తప్పు చేశానని, ఇంజనీరింగ్ తీసుకుని ఉండాల్సిందని కొన్ని రోజులకే కలాంకి అర్థమైంది. ఆ కాలంలో ఇంజనీరింగ్ కి మకుటంగా పిలిచే మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో చేరారు. MITలో చదువు చాలా ఎక్స్పెన్సివ్, 1000 కన్నా ఎక్కువ ఖర్చయ్యేది. కలాం తండ్రి అంత ఎఫర్ట్ చేయలేరు. ఆ సమయంలో కలాం సోదరి జొహారా తన బంగారు గాజులు, నగలు తాకట్టు పెట్టి డబ్బులను సమకూర్చారు. MITలో 2 డీకమిషన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి. ఫ్లయింగ్ అంటే ఇష్టపడే కలాం వాటిని చూస్తూ గంటలు గంటలు గడిపేవారు. మొదటి సంవత్సరం ముగిసిన తర్వాత నిమిషం ఆలస్యం చేయకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. ఇప్పటికైనా విమానాన్ని నడపాలని బలంగా కోరుకున్నారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత కలాం లక్షలాది మంది విద్యార్థులను కలిసి, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకోవాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎందుకొద్దు ఆలోచించారా? మీరు ఎంచుకునే ఫీల్డ్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ కి, మీ ఆస్పిరేషన్స్ కి దగ్గరగా ఉండాలి అని అనేవారు. ఇక థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కలాం జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఖచ్చితంగా చెప్పాలి. ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా కలాం ఇంకో 4 విద్యార్థులు కలిసి లో లెవెల్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ ని డిజైన్ చేయాల్సింది. విద్యార్థులందరూ పనిలో పడ్డారు. కొన్ని రోజులకు MIT డైరెక్టర్, డిజైన్ టీచర్ శ్రీనివాసన్ ప్రోగ్రెస్ ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదీ సరిగ్గా లేదని కోప్పడ్డారు. దీనికి బదులుగా ఒక 4 రోజుల సమయం ఇవ్వమని, బెస్ట్ డిజైన్ తో వస్తామని కలాం అడిగారు. దానికి ఆ ప్రొఫెసర్, ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం 3 రోజుల సమయం ఇస్తున్నాను, సోమవారం ఉదయానికి కాన్ఫిగరేషన్ డ్రాయింగ్ రెడీగా ఉండాలి, లేకపోతే మీ స్కాలర్షిప్ ఆగిపోతుంది అని చెప్పి వెళ్లిపోయారు. కలాం షాక్ అయ్యారు. స్కాలర్షిప్ పోతే MITలో చదవడం కష్టమని కలాంకి తెలుసు. సోమవారం ఉదయం నాటికి డిజైన్ ని రెడీ చేయాలని ఆయన భావించి పని మొదలుపెట్టారు. ఆ రోజు రాత్రి భోజనం చేయలేదు, పడుకోలేదు. మరుసటి రోజు ఉదయం 1 గంట బ్రేక్ తీసుకుని మళ్లీ పనిలో పడ్డారు. డిజైన్ దాదాపు పూర్తవుతున్న సమయంలో ప్రొఫెసర్ శ్రీనివాస్ కలాంని దూరం నుంచి గమనిస్తూ ఉండిపోయారు. కలాం దగ్గరికెళ్లి ఆయన్ని హగ్ చేసుకున్నారు. నిన్ను ప్రెషర్లో పెడుతున్నానని నాకు తెలుసు, డెడ్ లైన్ ఇంపాసిబుల్ అని తెలుసు, నీ డెడికేషన్ నాకు నచ్చింది, కానీ ఇంత బాగా చేస్తావనుకోలేదు అని భుజం తట్టారు. MIT నుంచి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి వెళ్లారు అబ్దుల్ కలాం. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ విభాగంలో ట్రైనీగా చేరారు. ఆయన ఎక్కడున్నా, ఆయన ఏం చేసినా ఎక్సైట్మెంట్, కొత్తగా ఏదైనా తెలుసుకోవాలన్న కుతూహలాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టలేదు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్ గా HAL నుంచి బయటకు వచ్చిన తర్వాత 1958లో కలాంకి 2 ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒకటి ఆయన కలలు కన్న ఎయిర్ ఫోర్స్ జాబ్, ఇంకోటి ఢిల్లీలో DTDPలో ఉద్యోగం. రెండిటికి అప్లై చేశారు. కానీ అబ్దుల్ కలాం జీవితంలో బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఆయన కోసం ఎదురుచూసింది. ఢిల్లీ DTDP ఇంటర్వ్యూ తర్వాత డెహ్రాడూన్లో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ముందు కలాం ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ అందులో ఆయన సక్సెస్ అవ్వలేదు. ఎయిర్ ఫోర్స్ లో 8 మంది ఆఫీసర్స్ ని తీసుకునేందుకు 25 మందిని ఇంటర్వ్యూ చేయగా కలాం 9వ స్థానంలో నిలబడ్డారు. అద్భుతమైన అవకాశం కోల్పోయినందుకు కలాం చాలా నిరుత్సాహపడ్డారు. జీవితం అయోమయంగా మారినట్టుగా ఆయనకు అనిపించింది. ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా ఎన్నో ప్రశ్నలు కలాంని వెంటాడాయి. ఆ బాధతోనే ఆయన డెహ్రాడూన్ నుంచి రిషికేశ్ కి వెళ్లారు. అక్కడే ఆయనకు శివానంద ఆశ్రమం కనిపించింది. బాధలో ఉన్న సమయంలో
తన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమో అని లోపలికి వెళ్లి శివానంద స్వామిని కలిశారు. తన బాధకు కారణాలను వివరించారు. మనం కన్న కలలు ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నెరవేరుతాయి. ఇప్పుడు నీ డెస్టినీని యాక్సెప్ట్ చేయి. జీవితంలో ముందుకెళ్ళు. ఎయిర్ ఫోర్స్ పైలట్ అవ్వడం నీ డెస్టినీ కాదు. నీ డెస్టినీ ఏంటో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుస్తుంది. దాని గురించి ఆలోచించకుండా నీ ఎగ్జిస్టెన్స్ కి నిజమైన పర్పస్ కోసం అన్వేషించు అని అన్నారు. ఆ మాటలు విన్న కలాం మనసులో కాస్త ప్రశాంతత. ఢిల్లీకి వెళ్లి DTDP ఇంటర్వ్యూ గురించి వాకబు చేశారు. ఆయనకు సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. నెలకు 250 రూపాయల జీతం. DTDP సివిల్ ఏవియేషన్ టెక్నికల్ సెంటర్లో కలాంకి పోస్టింగ్ వచ్చింది. విమానాలు నడిపేందుకు అవకాశం దక్కలేదు, కానీ వాటిని తయారు చేసేందుకు, క్వాలిటీని పెంచేందుకు ఆయన పనిచేశారు. 3 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE ప్రారంభమైంది. కలాంకు అందులో పోస్టింగ్ లభించింది. ADEలో ఇండిజినియస్ గ్రౌండ్ ఎక్విప్మెంట్ మెషిన్ ప్రోటోటైప్ ని డిజైన్ చేసి డెవలప్ చేసేందుకు ఏర్పడిన టీంలో కలాం పనిచేశారు. ఇది అబ్దుల్ కలాం కెరీర్లో మొదటి బ్రేక్ త్రూ. ఈ హోవర్ క్రాఫ్ట్ ని ఇండియాస్ ఇండిజినియస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ కి పునాదిగా భావిస్తూ ఉంటారు. 4 సభ్యులు టీంని కలాం లీడ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆ 4 శక్తికి మించినది. కానీ వారు గివప్ ఇవ్వలేదు. రాత్రింపగళ్లు కష్టపడ్డారు. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటూ రీసెర్చ్ చేస్తూ ముందుకెళ్లారు. చివరికి ప్రోటోటైప్ ని రెడీ చేసి దానికి నంది అని పేరు పెట్టారు. ప్రాజెక్ట్ ని సమయానికన్నా ముందే పూర్తి చేశారు. కానీ కొంతకాలానికి అప్పటి ప్రభుత్వంలో జరిగిన మార్పుల కారణంగా ఈ ప్రోడక్ట్ ని పక్కన పెట్టేయడంతో కలాం షాక్ అయ్యారు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంత కష్టపడింది వృధా అయిపోయిందని బాధపడ్డారు. కానీ ఈ హోవర్ క్రాఫ్ట్ కలాంని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే ఒక సాధనంగా మారుతుందని అప్పుడు ఆయనకు కూడా తెలీదు. కొన్ని రోజుల తర్వాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుంచి కలాంకి పిలుపొచ్చింది. రాకెట్ ఇంజనీర్ రోల్ కోసం ఆయన బాంబేకి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చారు. కలాంని ఇంటర్వ్యూ చేసిన వారిలో ఒకరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. కలాం కమిట్మెంట్ ఆయనకి బాగా నచ్చింది. వెంటనే ఉద్యోగం ఇచ్చారు. అప్పట్నుంచి కలాం జీవితంలో విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర పోషించారు. ఒక గొప్ప శాస్త్రవేత్తగా కలాంని తీర్చిదిద్దారు. సారాభాయ్ని ఒక రోల్ మోడల్ గా చూసిన కలాం ఆయన పర్యవేక్షణలో ఎన్నో అద్భుతాలు చేశారు. వాస్తవానికి విక్రమ్ సారాభాయ్ జర్నీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ట్రూలీ ఇన్స్పైరింగ్. ఆయన జీవితం గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇక ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే అబ్దుల్ కలాం అమెరికాలోని నాసాకు వెళ్లారు. 6 నెలల పాటు సౌండింగ్ రాకెట్ లాంచ్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నారు. కలాం ఇండియాకు వచ్చిన కొన్ని రోజులకే 1963 నవంబర్ 21న భారత్ తన మొదటి రాకెట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. భారతదేశ మొదటి రాకెట్ లాంచ్ జరిగిన మరుసటి రోజే తన యంగ్ టీమ్ ని సారాభాయ్ కలిశారు. వారితో తన ఫ్యూచర్ ప్లాన్స్ ని డిస్కస్ చేశారు. సొంతంగా శాటిలైట్ వెహికల్ ని తయారు చేయాలని, ప్రపంచ స్పేస్ ప్రోగ్రాంలో భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్న తన సంకల్పాన్ని వారితో పంచుకున్నారు. సారాభాయ్ వర్కింగ్ స్టైల్ చూసి కలాం చాలా ఇన్స్పైర్ అయ్యేవారు. ప్రతి వ్యక్తిలోని ట్రూ పొటెన్షియల్ ని సారాభాయ్ బయటకు తీసేవారు. సొంతంగా ప్రయత్నించే స్వేచ్ఛనిస్తూనే విఫలమైతే వెన్ను తట్టి మద్దతుగా నిలిచేవారు సారాభాయ్. అదే సమయంలో తన వ్యూస్ ని ఆనెస్ట్ గా చెప్పేవారు. అలా విక్రమ్ సారాభాయ్ లీడర్షిప్ లో 1967 నవంబర్ 26న భారత్ తన తొలి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ రాకెట్ రోహిణి 75 నింగిలోకి ఎగిరింది. రోహిణి 75 తర్వాత కలాం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్ సిస్టమ్. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం ఇండిజినియస్లీ డెవలప్డ్ రాటో ప్రాజెక్ట్ ని కలాం నేతృత్వంలోని టీం చేపట్టింది. ఇంచుమించు ఆ సమయంలోనే భారతదేశం సొంతంగా మిసైళ్లను తయారు చేయడంపై ఫోకస్ చేసింది. దీనికోసం డిఫెన్స్ మినిస్ట్రీలో మిసైల్ ప్యానెల్ ని ఏర్పాటు చేశారు. అందులోని సభ్యుల్లో అబ్దుల్ కలాం ఒకరు. అభివృద్ధి చెందిన దేశాల్లో మిసైళ్ల గురించి నెలల తరబడి అధ్యయనం చేశారు. 1968లో ఇండియన్ రాకెట్ సొసైటీ ఏర్పడింది. 1969లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రోగా రూపాంతరం చెందింది. భారతదేశంలో ఒక కొత్త శకానికి పునాది పడింది. అప్పటికే SLVపై సారాభాయ్ ఫోకస్ చేశారు. దానికి అబ్దుల్ కలాం ప్రాజెక్ట్ లీడర్ అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ ని సారాభాయ్ చూడలేకపోయారు. 1971 డిసెంబర్లో విక్రమ్ సారాభాయ్ సడన్ హార్ట్ అటాక్ తో మరణించారు. 1966 నుంచి 1971 వరకు 22 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సారాభాయ్తో క్లోజ్ గా పనిచేశారు. వారిలో అబ్దుల్ కలాం ఒకరు. ఆ తర్వాతి కాలంలో వీరందరూ గొప్ప గొప్ప స్థాయికి ఎదిగారు. సారాభాయ్ ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక గొప్ప లీడర్ అని వారందరూ చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, లెంత్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇస్రోలో అబ్దుల్ కలాం ఇంకెన్ని రెస్పాన్సిబిలిటీస్ చేపట్టారు? ఈ జర్నీలో ఇంకెన్ని ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ చూశారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు వంటి వివరాలను అబ్దుల్ కలాం బయోగ్రఫీ పార్ట్ 2లో నేను మీకు చెబుతాను.
చివరిగా ఒక్క విషయం, ఇవన్నీ చూస్తుంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. కలాం గొప్ప వ్యక్తిత్వానికి కారణం ఆయన బాల్యం, ఆయన పెరిగిన సమాజం. ఆయన అనుకున్నది సాధించడానికి కారణం హార్డ్ వర్క్, ఎక్సైట్మెంట్తో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించిన ఆయన టీచర్లు. కలాం ఉన్నత శిఖరాలకు చేరడానికి కారణం ప్రతి దశలోనూ ఆయన్ని గైడ్ చేసిన లీడర్స్. ఎస్, కలాం ఒక గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. కానీ ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన వారి పాత్రలను మనం విస్మరించకూడదు. దీన్ని మనం మన సొంత జీవితాలకు కూడా అప్లై చేసుకోవాలి. మీరు కూడా ఒక మంచి మనిషి, ఒక గొప్ప వ్యక్తి అవ్వాలంటే అందుకు తగ్గ వ్యక్తులతో సమయాన్ని గడపండి. మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే వారితో ఉండండి, లేదా మీరే వారిలా మారి ఇతరులకు సాయం చేయండి. మార్పు మనతోనే మొదలవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అబ్దుల్ కలాం గురించి చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. కలాంలో మీకు నచ్చిన క్వాలిటీని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.